రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగు జారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలా మంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్టును బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా, గిలక, బుడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావడం, శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకురావడాన్ని హెర్నియాగా పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావడానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. హెర్నియాలో చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలా మందిలో ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు, చేత్తో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి, బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. హెర్నియా కామన్గా వాడుక భాషలో పేగు జారడం అని, గిలక వచ్చిందని, లేకపోతే వరిబీజం అలా అనుకుంటూ ఉంటారు. ఎక్కడైతే కండరాలు బాగా వీక్ అయ్యి ఎక్కడైతే దాని స్ట్రెంగ్త్ కోల్పోతుందో అక్కడి నుంచి పేగు బయటకు జారుతుందండి. సో కొన్ని న్యాచురల్ ఆరిఫైసెస్ అంటారు. న్యాచురల్ ఆరిఫైసెస్ అంటే మన బొడ్డు దగ్గర కానీ, లేకపోతే కింద గ్రాయిన్ రీజన్ అవి న్యాచురల్ ఆరిఫైసెస్ నుంచి వచ్చేవి మోస్ట్ కామన్ అంటే ఎక్కువ ఉంటాయండి. నెక్స్ట్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఏదన్నా కొంచెం కుట్లు సరిగ్గా మానకపోవడం వల్ల, లేదా తర్వాత కొన్ని ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల ఆ కుట్లు అనేవి పక్కకు జరిగి అక్కడ కొంచెం వీక్నెస్ రావడం వల్ల కూడా హెర్నియా వస్తుందండి. హెర్నియా టైప్స్ ఏంటంటే వెంట్రల్ హెర్నియా అంటామండి, ఇంకొకటి ఇంగ్వైనల్ హెర్నియా మోస్ట్ కామన్ అండి. వెంట్రల్ హెర్నియా ఏంటంటే పొట్ట ఎదర భాగం నుంచి వస్తాయి, బొడ్డు పైన కానీ, బొడ్డు కింద కానీ, బొడ్డు దగ్గర నుంచి కానీ అలా వచ్చే వాటిని వెంట్రల్ హెర్నియా అంటాం. నెక్స్ట్ ఇంగ్వైనల్ హెర్నియా అంటే కింద గజ్జల దగ్గర వస్తుందండి. దాన్ని ఇంగ్వైనల్ హెర్నియా కానీ లేదా ఫిమోరల్ హెర్నియా అంటాం. ఎక్కువ పెద్దవాళ్ళల్లో ఈ ఇంగ్వైనల్ హెర్నియా ఎక్కువ ఉంటుందండి. కొంచెం చిన్నవాళ్ళలో ఈ వెంట్రల్ హెర్నియాస్ అనేవి కొంచెం కామన్గా ఉంటాయి. ఆడవాళ్ళలో కూడా ఈ వెంట్రల్ హెర్నియాస్ కొంచెం ఎక్కువగా కనబడతాయండి. హెర్నియా సిమ్టమ్స్ అనేవి ఎక్కువ కామన్గా వచ్చేది పేషెంట్ ఒక చిన్న వాపుగా ఫస్ట్ చూసుకుంటారండి, లేదా వాళ్ళకి ఏదో కొంచెం నొప్పి రావడం, కొంచెం డిస్కంఫర్ట్ ఉండడం, వంగినప్పుడు ఏదో తగులుతున్నట్టు ఉండడం, అది మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఉంటాయండి. కొంతమందికి ఏంటంటే హెర్నియా చిన్నగా ఉన్నప్పుడు అది నొప్పి ద్వారానే తెలుస్తుంది, ఏదో నొప్పి వస్తున్నట్టు, ఏదో కొంచెం ఎత్తుగా కనిపించినట్టు ఉంటుందండి. ఇవి రెండు మోస్ట్ కామన్ లక్షణాలండి. కొంతమందికి ఏంటంటే సడన్గా యూరిన్ ఆగిపోవడం, లేదా విరోచనం ఆగిపోవడం, లేదా ఎక్కువ పొట్ట పై భాగంలో ఏదో ఉబ్బరంగా ఉన్నట్టు ఉండడం, ఇవి కొంచెం అరుదుగా ఉండే సిమ్టమ్స్ అండి హెర్నియాలో. హెర్నియా అనేది ఎక్కువగా బొడ్డు దగ్గర, పొత్తి కడుపు దిగువ భాగాల్లో కనిపిస్తుంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలూకు ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువగా ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పసికందుల్లో, తల్లి గర్భంలో 7 నెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తి కడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందికి జారుతాయి. ఒకవేళ 7 నెలలకే బిడ్డ పుడితే బీజాలు కిందికి రాక, లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తి కడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది. ఈ హెర్నియాను నిర్లక్ష్యం చేస్తే రంధ్రం పెద్దదవుతూ అందులోంచి బయటకొచ్చిన పేగులకు రక్త ప్రసరణ సరిగ్గా అందక పేగులు కుళ్ళిపోయి సెప్టిక్గా మారి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. హెర్నియా ఉన్నదంటేనే అది మనం వెంటనే దాన్ని సీరియస్గా తీసుకోవాలండి. సర్జరీలో చాలా రకాలు ఉంటాయి, బట్ హెర్నియా అనేది సెమీ ఎమర్జెన్సీ సర్జరీ అంటామండి. ఎందుకంటే హెర్నియా
లక్షణాలు లేనప్పుడు బాగానే ఉంటుందండి. సడన్గా అది పెయిన్ రావడం కానీ, అది బాగా వాపు పెరిగినప్పుడు కానీ ఖచ్చితంగా అది ఎమర్జెన్సీ సర్జరీ అవుతుంది. సో హెర్నియా ఎంత చిన్నగా ఉన్నప్పుడు సర్జరీ చేయించుకుంటే అంత సులువుగా అయిపోతుందండి అది. ఒకప్పుడు హెర్నియా రిపేర్ అంటే చాలా పెద్ద పెద్ద కోతలుండి ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండడం, అవి చీము పట్టడం, మళ్ళీ చేసిన ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో మళ్ళీ అది వెనక్కి రావడం, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు కాలక్రమేణా డిఫరెంట్ టెక్నిక్స్ రావడం, టెక్నాలజీ పెరగడం వల్ల హెర్నియా సర్జరీ అనేది కూడా చాలా సింపుల్ సర్జరీ అయిపోయింది. సో ఒకప్పుడు ఇంకోటి ఏంటంటే మెష్లు అనేది వేస్తాను. మెష్ అంటే ఒక జల్లెడ లాంటిది. సో ఎక్కడైతే ఆ వీక్నెస్ ఆర్ డిఫెక్ట్ ఉందో దానిపైన ఒక జల్లెడ లాంటిది పెడతామండి. జల్లెడ లాంటిది పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ కండరాలు అవన్నీ కూడా బిగుస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్గా లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జరీలు కూడా వచ్చినాయి. అంటే కోత లేకుండా అని కాదు, చిన్న కోత, కేవలం మన పెన్ సైజులో ఉన్నంత కోతలో 2-3 కన్నాలు పెట్టి ఆ హెర్నియా రిపేర్లు ఇప్పుడు చేయొచ్చండి. రోబోటిక్ సర్జరీలో ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ ఎవరికైతే ఊబకాయం ఉంటుంది, ఓపెన్ సర్జరీలు తట్టుకోలేరు అన్న వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ద్వారా కూడా మనం ఇప్పుడు ఆపరేషన్లు చేయొచ్చండి. వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ ఆపరేషన్ చేయించుకున్న 2 రోజులకే వర్క్ వెళ్ళచ్చు, కుట్లు కూడా తొందరగా మానుతాయి, వాళ్ళ నార్మల్ లైఫ్కి తొందరగా వెళ్ళిపోవచ్చండి. వేరేజ్ ఇన్ ఓపెన్ సర్జరీలో ఏంటంటే ఆ కుట్లు మానడానికి టైం పడుతుంది, ఆ నొప్పి అనేది కూడా ఈ లాప్రోస్కోపిక్ కన్నా ఎక్కువ ఉంటుందండి. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. తోసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో బుడ్డను లోపలికి బిగించి కడుతుంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలుంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం. హెర్నియాను ఒకప్పుడు పెద్దగా కోత పెట్టి శస్త్రచికిత్స చేసేవారు. ఇప్పుడు లాప్రోస్కోపీ విధానంలో మెష్ ప్లాస్టీ పద్ధతిలో సర్జరీని చేస్తున్నారు. లాప్రోస్కోపీ టెక్నిక్లో చర్మం ద్వారా హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకొని మొదట తిత్తిని కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయడంతో పాటు సాగిన చర్మపు పొరలన్నింటికీ విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్ను లాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్ళాక మెష్ను పరుస్తారు. మెష్తో రంధ్రాన్ని మూసివేశాక కుట్లు వేయడం లేక పిన్స్ కొట్టడం చేస్తారు. పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఓపెన్ సర్జరీకి అయితే మాత్రం ఇప్పుడు మేము అడ్వైస్ చేసేది 6 నెలల వరకు ఎలాంటి బరువులు ఎత్తే పనులు చేయొద్దని చెప్తామండి. ఎందుకంటే బరువులు ఎత్తినప్పుడు పొట్ట కండరాల మీద ఒత్తిడి పడినప్పుడు మళ్ళీ హెర్నియా వెనక్కి వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ లాప్రోస్కోపీలో కుట్లు అనేవి తక్కువ ఉండడం వల్ల సో ఇమీడియట్ వితిన్ 1 మంతే మేము మొత్తం బరువులు ఎత్తే పనులన్నీ కూడా చేసుకోవచ్చండి. ఇది ఓపెన్ సర్జరీకి లాప్రోస్కోపీ సర్జరీకి తేడా. బట్ నార్మల్ పనులు అయితే మాత్రం ఓపెన్ అయినా లాప్రోస్కోపీ అయినా కేవలం ఒక 2 వారాల తర్వాతే వాళ్ళ పనులు వాళ్ళు సులువుగా చేసుకోవచ్చండి. హెర్నియా రాకుండా ప్రికాషన్స్ ఎక్కువ బరువు పనులు చేసేవాళ్ళు లేకపోతే జిమ్కి వెళ్ళేవాళ్ళు తీసుకోవాలండి. వాళ్ళకి అబ్డామినల్ బైండర్స్ అని లేదా హెర్నియా ట్రస్ అని ఉంటాయి. సో ఇవి వేయటం ఎక్కడైతే ఆల్రెడీ ఈ అబ్డామినల్ బైండర్స్ ఈ బొడ్డు దగ్గర, ఆ కండరాల దగ్గర కొంచెం ఎక్స్ట్రా సపోర్టివ్గా ఉంటాయండి. ఒకసారి సర్జరీ చేసిన హెర్నియా తిరిగి వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం సర్జరీ టెక్నిక్ సరిగ్గా పాటించకపోవడమే. ఇంగ్వైనల్ హెర్నియా సర్జరీలో మెష్ని సరిగ్గా అమర్చకపోయినా, కుట్లు వేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించినా హెర్నియా తిరగబెట్టవచ్చు. సరైన ప్రదేశంలో సరైన పద్ధతిలో మెష్ని అమర్చకపోతే హెర్నియా తిరగబెడుతుంది. ఇక హెర్నియా ఆపరేషన్ తర్వాత జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోనప్పుడు కూడా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా తిరిగి రాకుండా ఉండాలంటే బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. షుగర్ సమస్య ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. దగ్గుకు కారణమయ్యే ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవాలి. కాన్పు తర్వాత అలాగే సిజేరియన్ తర్వాత పొత్తికడుపు కండరాల్ని దృఢం చేసే వ్యాయామాలను చేయాలి. ఈ జాగ్రత్తలు హెర్నియాలను చాలా వరకు నివారిస్తాయి.